దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు ధూతా మీడియా. షిరిడి సాయిబాబా గురించి మాట్లాడాలంటే ఆయన ఒక సాధారణ మనిషా, దేవుడా, లేక సొంత లాంటి వాడా అనే ప్రశ్నలు చాలా మంది మనసులో తిరుగుతాయి. ఆయన జీవితం, బోధనలు, ఆయన చుట్టూ జరిగిన సంఘటనలు చాలా రకాలుగా అర్థం చేసుకోవచ్చు. షిరిడి సాయిబాబా ఎవరనే ప్రశ్నకు వస్తే ఆయన ఒక ఆధ్యాత్మిక గురువు, సంత్, ఫకీర్ లాంటి వ్యక్తి. 1838 సంవత్సరం లేదా దాదాపు అప్పుడు పుట్టినట్టు చెబుతారు. ఆయన అసలు పేరు, జన్మస్థలం, తల్లిదండ్రుల వివరాలు ఎవరికీ సరిగ్గా తెలియదు. 1858లో మహారాష్ట్రలోని షిరిడి అనే చిన్న గ్రామంలో మొదటిసారి కనిపించాడు. ఆయన ఒక వేప చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసేవాడు. తరువాత ఒక పాడుబడిన మసీదులో నివాసం ఏర్పరుచుకున్నాడు. ఆ మసీదుకు ఆయనే ద్వారకామాయి అని హిందూ పేరు పెట్టాడు. ఆయన జీవితం చాలా సాదాసీదాగా ఉండేది. భిక్షం ఎత్తుకొని ఆ డబ్బును పేదలకు పంచేవాడు. ఆయన బోధనలు, ఆయన చేసిన అద్భుతాలు అని చెప్పబడే సంఘటనల వల్ల ఆయనకు హిందువులు, ముస్లింలు ఇద్దరు భక్తులుగా మారారు. సాయిబాబా దేవుడా లేక మామూలు మనిషా అనే ప్రశ్నకు జవాబు ఆయన భక్తుల దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. ఆయన భక్తుల్లో చాలా మంది, ముఖ్యంగా హిందువులు, ఆయన్ని దేవుడి అవతారంగా భావిస్తారు. కొందరు ఆయన్ని శివుడి అంశంగా, దత్తాత్రేయ అవతారంగా చెబుతారు. శ్రీ సాయి సచ్చరిత్ర అనే పుస్తకంలో గోవిందరావు రఘునాథ్ దాబోల్కర్ రాసిన బయోగ్రఫీలో ఆయన అద్భుతాలు, ఆయన బోధనలు దైవిక శక్తిగా చిత్రీకరించబడ్డాయి. ఉదాహరణకు ఆయన అనారోగ్యంతో ఉన్న వాళ్లను బాగు చేయటం, కొన్ని అసాధ్యమైన సంఘటనలను సాధికారంగా చేయటం లాంటివి ఈ పుస్తకంలో ఉన్నాయి. ఆయన సబ్కా మాలిక్ ఏక్ అనే సూక్తి ఆయన భక్తులకు ఆయన దైవికత్వాన్ని సూచిస్తుంది. ఆయన భవిష్యత్తు చెప్పటం, భక్తుల కష్టాలను తీర్చటం లాంటి సంఘటనలు ఆయన దేవుడిని నమ్మే వాళ్లకు ఆధారాలుగా కనిపిస్తాయి. సాయిబాబా జీవితం గురించి మరింత చెప్పాలంటే ఆయన షిరిడీలో 60 సంవత్సరాలకు పైగా జీవించాడు. 1918లో మహాసమాధి తీసుకున్నాడు. ఆయన మహాసమాధి తీసుకున్నాక కూడా ఆయన సమాధి వద్ద జరిగే అద్భుతాలు భక్తులకు ఆయన దైవిక శక్తిని నిరూపిస్తాయని చెబుతారు. ఆయన జీవితంలో ఎన్నో సంఘటనలు భక్తులకు దైవిక శక్తిగా కనిపించాయి. ఒకసారి షిరిడీలో భారీ వర్షం వచ్చినప్పుడు సాయిబాబా వర్షం ఆగు అని చెప్పగానే వర్షం ఆగిపోయిందని చెబుతారు. ఇలాంటి సంఘటనలు భక్తులకు ఆయన దైవిక శక్తిని నమ్మేలా చేశాయి. ఆయన తన భక్తులకు ఎప్పుడూ శ్రద్ధ, సబూరి అనే 2 సూత్రాలను బోధించాడు. ఈ బోధనలు హిందూ ధర్మంలోని భక్తి మార్గంతో, ఇస్లామిక్ సూఫీ తాత్వికతతో సమానంగా ఉంటాయి. ఆయన ఎప్పుడూ తన గురించి ఎక్కువ చెప్పుకోలేదు. తనను దేవుడిగా చూడమని ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఆయన సాదాసీదా జీవనం భక్తుల కష్టాలను తీర్చటం వల్ల ఆయన పట్ల భక్తి పెరిగింది. కానీ సాయిబాబా దేవుడు కాదు, మామూలు మనిషి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు చెప్పే ఆధారాలు ఏంటంటే సాయిబాబా జీవితం గురించి స్పష్టమైన చారిత్రక రికార్డులు లేవు. ఆయన పుట్టిన తేదీ, పుట్టిన ఊరు, తల్లిదండ్రుల వివరాలు ఎవ్వరికీ తెలియదు. కొందరు ఆయన్ని ముస్లిం ఫకీరుగా భావిస్తారు. ఎందుకంటే ఆయన మసీదులో నివసించాడు. అల్లాహ్ మాలిక్ అని తరచూ చెప్పేవాడు. ఖురాన్ నుంచి కొన్ని భాగాలను ఉటకించేవాడు. కాబట్టి ఆయన జీవితం చాలా సాదాసీదాగా ఉండేది. ఎలాంటి సంపద, ఆస్తులు లేకుండా జీవించాడు. ఇవి ఒక సాధారణ మనిషి లక్షణాలుగా కొందరు భావిస్తారు. శ్రీ సాయి సచ్చరిత్రలో చెప్పిన అద్భుతాలు కూడా ఆ రోజుల్లో భక్తులు అతిశయోక్తిగా రాసినవి కావచ్చని, చారిత్రక ఆధారాలు లేవని విమర్శకులు అంటారు. ఆయన ఎటువంటి రాతపూర్వక బోధనలు వదిలిపెట్టలేదు. ఇది కూడా ఆయన్ని సాధారణ మనిషిగా చూడటానికి ఒక కారణంగా చెబుతారు. హిందూ సంఘాలు సాయిబాబాను ఎందుకు అంగీకరించట్లేదు అంటే ఇక్కడ ప్రధాన కారణం ఆయన మతపరమైన గుర్తింపు గురించి సందిగ్ధత. కొన్ని హిందూ సంఘాలు, ముఖ్యంగా శంకరాచార్య వంటి సాంప్రదాయ నాయకులు సాయిబాబాను ముస్లిం ఫకీరుగా చూస్తారు. ఆయన మసీదులో నివసించటం, ఇస్లామిక్ ఆచారాలను కొంతవరకు ఆచరించటం, అల్లాహ్ మాలిక్ అని చెప్పటం వీళ్లకు ఆయన్ని హిందూ దేవుడిగా అంగీకరించడానికి అడ్డంకిగా కనిపిస్తుంది. హిందూ ఆగమ శాస్త్రాల ప్రకారం దేవాలయాల్లో దేవతా విగ్రహాలు మాత్రమే ఉండాలని, సాయిబాబా విగ్రహాలు ఆ శాస్త్రాలకు విరుద్ధంగా ఉన్నాయని కొందరు వాదిస్తారు. 2014లో శంకరాచార్య స్వామి స్వరూపానంద సాయిబాబాను హిందూ దేవుడిగా ఆరాధించటాన్ని వ్యతిరేకించారు. ఆయన ఒక ముస్లిం ఫకీరని, హిందూ దేవాలయాల్లో ఆయన విగ్రహాలు ఉండకూడదని చెప్పారు. అలాగే సాయిబాబా శృతి, స్మృతి వంటి హిందూ గ్రంథాల్లో ఎక్కడా పేర్కొనబడలేదని, అందుకే ఆయన్ని దేవుడిగా ఆరాధించటం సనాతన ధర్మానికి విరుద్ధమని కొందరు అంటారు.
సాయిబాబా ముస్లిం అయితే హిందువులకు ఎలా దేవుడయ్యాడు అనే ప్రశ్నకు వస్తే ఇక్కడ ఆయన బోధనలు, ఆయన జీవన విధానం ముఖ్య పాత్ర పోషిస్తాయి. సాయిబాబా హిందూ ముస్లిం మతాల మధ్య భేదం చూడకుండా అందరినీ సమానంగా చూశాడు. ఆయన సబ్కా మాలిక్ ఏక్ అనే సూక్తి హిందువులు ముస్లింలు ఇద్దరికీ ఒకే దేవుడు ఉన్నాడని చెబుతుంది. ఆయన హిందూ గ్రంథాలైన రామాయణం, భగవద్గీత, యోగ వాసిష్టం గురించి బోధించేవాడు. అలాగే ముస్లింలకు ఖురాన్ చదవమని చెప్పేవాడు. ఆయన ద్వారకామాయి అని మసీదుకు హిందూ పేరు పెట్టడం, రామనవమి, ఉర్స్ వంటి హిందూ ముస్లిం పండుగలను కలిపి జరపటం ఆయన సమన్వయ దృక్పథాన్ని చూపిస్తుంది. హిందూ భక్తులు ఆయన్ని దత్తాత్రేయ అవతారంగా చూడటం, ఆయన అద్భుతాలను దైవిక శక్తిగా భావించటం వల్ల ఆయన హిందువులకు దేవుడిగా మారాడు. ఆయన జీవనం, బోధనలు హిందూ సనాతన ధర్మంలోని భక్తి, జ్ఞానం, కర్మయోగాలతో సమానంగా ఉండటం కూడా ఒక కారణం. షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ గురించి మాట్లాడితే, ఈ ట్రస్ట్ షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని నిర్వహిస్తుంది. షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ హిందూ దేవాలయాలకు, హిందూ కార్యక్రమాలకు సహాయం ఎందుకు చేయటం లేదనే విషయంలో మరింత లోతుగా చూస్తే, ట్రస్ట్ యొక్క లక్ష్యాలు సాయిబాబా బోధనలతో ముడిపడి ఉన్నాయి. సాయిబాబా ఎప్పుడూ మతాల మధ్య భేదం చూడకుండా అందరినీ సమానంగా చూడమని చెప్పాడు. ఆయన సబ్కా మాలిక్ ఏక్ అనే సూత్రం ఆధారంగా ట్రస్ట్ కూడా ఒకే మతానికి పరిమితం కాకుండా సామాజిక సేవలపై దృష్టి పెడుతుంది. షిరిడీలో ట్రస్ట్ నడిపే ప్రసాదాలయంలో రోజు వేలాది మందికి ఉచిత భోజనం ఇస్తారు. సాయిబాబా ఆసుపత్రులు, స్కూళ్లు, కాలేజీలు నడుపుతూ అన్ని మతాల వాళ్లకు సేవ చేస్తుంది. 2023 డేటా ప్రకారం ట్రస్ట్ ఆదాయం దాదాపు 400 కోట్ల రూపాయలు. దీనిలో ఎక్కువ భాగం షిరిడీ ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాలు, సామాజిక సేవలకే వెళ్తుంది. కొన్ని హిందూ సంఘాలు ఈ ట్రస్ట్ హిందూ దేవాలయాలకు నేరుగా డబ్బు ఇవ్వాలని ఆశిస్తారు. కానీ ట్రస్ట్ దృష్టి సాయిబాబా సమన్వయ దృక్పథంపై ఉంది. హిందూ దేవాలయాలకు సహాయం చేయటం అంటే ఒక మతానికి పక్షపాతం చూపినట్టు కావచ్చు. ఇది సాయిబాబా బోధనలకు విరుద్ధం. అందుకే ట్రస్ట్ అన్ని మతాల వాళ్లకు సమానంగా సేవ చేయటానికి ప్రాధాన్యతనిస్తుంది. కాబట్టి సాయిబాబా దేవుడా, మనిషా అనే విషయం వారి వ్యక్తిగత అంశాలను బట్టి, వారు తీసుకునే నిర్ణయాల బట్టి, వారు చూసే దృక్కోణం బట్టి మారుతూ ఉంటుంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ధూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.